రామ్జీ గారు ఒకసారి వెళ్ళి చూడరా. రామ్జీ గారు ఒకసారి, రామ్జీ గారు ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా మొట్టమొదటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మార్చి 12వ తారీఖు అంటే సరిగ్గా 15 సంవత్సరాల క్రితం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే రోజున 2011లో మార్చి 12వ తారీఖున ఇడుపులపాయలో వైఎస్ విజయమ్మ గారు నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన అప్పుడు పార్టీని ఆవిర్భవించడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే సుమారు 15 సంవత్సరాల పాటు అంటే ఈరోజు 16 సంవత్సరాలకి అడుగుపెట్టింది. మరి ఈ 16 సంవత్సరాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని ఏ రకంగా వెళ్ళింది అన్నది మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రజల మధ్యన తిరిగేటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తింపు పొందారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించినటువంటి ఈ పార్టీ మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఈ పార్టీ మరి ఒక బలమైనటువంటి పటిష్టమైనటువంటి పార్టీగా మరి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గుర్తింపు పొందినటువంటి పార్టీగా మరి పనిచేస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిరుపేదల కోసం, పేద ప్రజల కోసం పార్టీని పెట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మరి అన్నీ నెరవేర్చాలి, ప్రజలందరికీ కూడా మనం కార్యక్రమాలు చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతో మరి పార్టీని పెట్టి మరి ఆయన సుమారు 3,000 పైగా కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కష్టనష్టాలు స్వయంగా చూసి మరి పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయాలనుకుని మరి 2014లో పోటీ చేయడం జరిగింది. మరి అప్పుడు అధికారంలో కొద్దిగా రావడం జరగలేదు. అయినా సరే ఆయన ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా మరి పార్టీ కొత్తదైనా సరే మరి దాదాపుగా 67-65 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందింది. మరి అలాగే ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఎక్కడ కూడా రాలేదు, అన్ని స్థానాలు సంపాదించిన కూడా లేదు ఎప్పుడు కూడా. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య నుండి ప్రజలకి నేను చేస్తాను అని హామీ ఇవ్వడంతో నమ్మి మరి ప్రజలందరూ కూడా ఒక చక్కటి అవకాశాన్ని కల్పించారు. కానీ కొద్దిగా తేడాతో మరి అప్పుడు అధికారంలో కోల్పోవడం జరిగింది. మరి అదే స్ఫూర్తితో పనిచేసి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పనిచేసి మరి 2019లో దాదాపుగా కనీవిని ఎరగని రీతిలో 151 స్థానాలు గెలుపొందారు. దాదాపుగా ఈ 23 పార్లమెంట్ స్థానాలు గెలుపొందారు. ఆ రకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వచ్చింది. ప్రజలకు ఆయన ఏదైతే స్వయంగా చూసి పేద ప్రజలు పడుతున్న కష్టాలు,